హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. విశాఖపట్నం విజయవాడ, విజయవాడ విశాఖపట్నం. సాధారణ రోజుల్లోనే ఈ రెండు ప్రాంతాల మధ్యలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది విపరీతంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు సంక్రాంతి సీజన్ అనేది రావడంతో ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ ప్రయాణించే ప్రతి రైలు కూడా ప్రయాణికులతోటి కిక్కిరుస్తుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ విశాఖపట్నం అలాగే విజయవాడ విశాఖపట్నం ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ జనసాధారణ ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. జనసాధారణ ఎక్స్ప్రెస్ రైల్ అంటే పూర్తిగా జనరల్ కోచ్లతోటే ఈ బండి ప్రయాణిస్తుంది. ఎటువంటి రిజర్వేషన్ అనేది ఈ జనసాధారణ రైళ్ళకి ఉండవు. రిజర్వేషన్ దొరకని ప్రయాణికులు, సాధారణ ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. ఈ రైలు రద్దీని భారీగా తగ్గిస్తాయి. ఈ రద్దీని తగ్గించడానికే ఈ రైలుని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 08567 08568 విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ 08567 విశాఖపట్నం విజయవాడ మధ్యలో ఈ బండి మనకి జనవరి 12, 13, 14, 16, 17, 18 తారీఖులలో అందుబాటులో ఉంటుంది. ఈ బండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరుతుంది. అనంతరం ఈ బండి విజయవాడకి సాయంత్రం 4 గంటలకి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 08568గా ఉంటుంది. విజయవాడ విశాఖపట్నం అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ ఈ బండి కూడా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఈ బండి రాత్రి 6:30 బయలుదేరుతుంది. అనంతరం విశాఖపట్నానికి రాత్రి 12:35 చేరుకుంటుంది. ఇంకా ఈ బండి ఆగే స్టాప్స్ అనేవి మనం చూసుకుంటే ఇటు విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచి, తూని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం మీదుగా ఇటు విజయవాడకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇటు విజయవాడ విశాఖపట్నం మధ్యలో ఇవే స్టాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇంకా ఈ రైలు యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ రైల్లో పూర్తిగా జనరల్ కోచెసే ఉంటాయి. 2 SLR కోచెస్ అనేవి అటు ఇటు ఉంటాయి. ఎటువంటి రిజర్వేషన్లు అనేవి ఉండవు. ఏ కోచ్లు ఎక్కినా పర్లేదు. ఈ బండి ఇటు విశాఖపట్నం తర్వాత చాలా రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం. సో ఈ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఇటు విజయవాడకి చేరుకొని ఆ తర్వాత ఈ ట్రైన్ ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకోవచ్చు. కొంతమందికి వెయిటింగ్ లిస్ట్ అనేది ఎక్కువగా ఉండే రిజర్వేషన్ కాని ప్రయాణికులకి ఈ బండి చాలా కన్వెంట్గా ఉంటుంది. ఈ రైలుకి సంబంధించిన వివరాలు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ఒకసారి చెక్ చేసి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, పండగ సీజన్లో ఇటువంటి రైళ్ళని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. చెప్పడం మర్చిపోయాను, ఉదయం విశాఖపట్నం నుంచి వచ్చిన బండి విజయవాడ నుంచి అదే రోజు వెళ్ళిపోతుంది. ఇటు విజయవాడ నుంచి కూడా ఈ బండి 12, 13, 14, 16, 17, 18 తారీఖులలో అందుబాటులో ఉంటుంది. సేమ్ డేట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ బండిని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.